ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా నన్నే మార్చెనా నువ్వయ్యేలా. ఏమండి ఏమండి డాన్స్ చేసిందే చాలండి, మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారని అర్థమైంది. హలో ఏమండి, మన మన పిల్లలు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, ప్రదీప్ ఆలి. నా పిల్లలు నా మీద కంప్లైంట్ చేయడం ఏంటే? అది కాదండి, వాళ్ళ మాటగా నేను చెప్తున్నాను. ఆ రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే మనకి పిల్లలు దూరంగా ఉంటారు, అమ్మ నాన్న ప్రేమ దూరం అట్లా పెరుగుతూనే వాళ్ళకి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది, దూరంగానే ఉండాలి. అలా వాళ్ళు కూడా మీలాగా మెకానికల్ గా ఆలోచిస్తారు, ప్రేమలు అనురాగాలు. ఇవాళ రేపు మెకానికల్ గానే ఆలోచించాలి. ఇవాళ రేపు ప్రతి అమ్మ ప్రతి నాన్న ఇవే చేస్తున్నారు, పిల్లల్ని బోర్డింగ్ స్కూల్ కి పంపిస్తున్నారు. అదే చేసేది తప్పు, అందరు చేసే తప్పు మనం చెయ్యొద్దు. మన పిల్లల్ని మన దగ్గరే పెట్టుకుందాం, కావాలంటే మనం ఎక్కడికి షిఫ్ట్ అవుదాం అంటున్నాను. 100 మంది వెళ్తుంటే ఆ గుంపులో మనం కూడా కలిసిపోవాలి. 100 మంది అటు వెళ్తారు, నేను ఇటు వెళ్తా అంటే కాదు. అంటే బోర్డింగ్ స్కూల్ వెళ్తేనే రెస్పెక్ట్ అంటే ఏంటో తెలుస్తుంది, పద్ధతిగా డిసిప్లిన్ అంటే ఏంటో తెలుస్తుంది అని మీరు అంటారు. కానీ అలా ఉంటే ప్రేమలు అవన్నీ మిస్ అవుతారని నేను అంటాను. సరే నేను చెప్పిస్తా, కపుల్స్ తో చెప్పిస్తా, ఇక్కడ వచ్చే పార్టిసిపెంట్స్ తో చెప్పిస్తా, బోర్డింగ్ స్కూల్ వేస్తే పిల్లలు బాగుంటారు అని చెప్పి నేను చెప్పిస్తాను. మన దగ్గర అమ్మ నాన్నల దగ్గర పెరిగితేనే వాళ్ళకి ప్రేమలు ఆప్యాయతలు తెలుస్తాయి అని నేను ఒప్పిస్తాను. చల్ దేఖ్ లేంగే, దుబాదుబ్ దేఖ్ లేంగే. చూద్దాం అయితే. చలో దేఖ్ లేంగే. దేఖ్ లేంగే, పిలువు అయితే. చలో తాలియా మారో. Let's welcome the participants. Oh my God, I can't believe that you said that. Or am I dreaming it? I just hear that. My heart is racing like a cheetah, so I wanna sing this Cotapada. చెప్పినావే అందంగా పెట్టినావే స్పాట్, గుండె తాకింది ప్రేమ గన్ను షాట్, ఏది లెఫ్ట్ ఏది నాకు రైట్, మందు కొట్టకుండానే నేను టైట్, క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు, షట్టు జేబు కింద చెట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు, పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. జోష్ మాత్రం బీభత్సంగా ఉంది. చూద్దాం ఇవాళ ఎపిసోడ్ లో ఏమైందో. ఫస్ట్ ఇంట్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. తను సుజాత, షీస్ మై వైఫ్, అండ్ మాకు 17 years అయింది మ్యారేజ్ అయ్యి. ఓ, అండ్ 2 పిల్లలు. హైదరాబాద్ లో ఉంటున్నాం. వెరీ గుడ్, వెల్కమ్. మీరు మేడం? మా వారు శ్రీనివాస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నారు. వెరీ నైస్, వెల్కమ్. మా వైఫ్ పేరు ప్రభావతి. యాక్చువల్గా మాది దాచేపల్లి దగ్గర చిన్న గ్రామం బోధవాడ. అయితే నా జాబ్ రీత్యా నేను గుంటూరులో సెటిల్ అయ్యాను ప్రెసెంట్. బెస్ట్ క్వాలిటీ అలాంటివి ఏవి లేవు. ఎందుకు లేవండి? చెప్పొచ్చు కదండి. శారీస్ చాలా బాగా కడుతుందండి. ఓకే, డిజైనర్ శారీస్ ఇంకా బాగా వర్క్ చేస్తాను. వర్క్ చేస్తుంది. మేడం మీరు? మా హస్బెండ్ పేరు వెంకటేశ్వరరావు అంటే వెంకట్. తిని మ్యాథ్స్ టీచర్ గా చెప్తున్నారు భాష్యం స్కూల్లో. తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలతో చాలా బాగా స్పెండ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, నా వైఫ్ పేరు దివ్య. తను MBA చేసింది, జెన్బ్యాక్ లో వర్క్ చేసింది. ప్రస్తుతం సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది. మేము గుంటూరు నుంచి వచ్చామండి. మేడం? హలో అండి, మా హస్బెండ్ పేరు మణికంఠ వెంకటేష్. మేము గుంటూరు నుంచి వచ్చాము. తను బిజినెస్ మ్యాన్. మా మ్యారేజ్ 4 years అయింది. మాకు 2.5 years బాబున్నాడు. నాకే సపోర్ట్ చేస్తున్నారు కదండి, ఎందుకండి ఈ ఏజ్ లో వాళ్ళకి సపోర్ట్? మీరు 10th క్లాస్ వరకు ఉంచుకోండి మీ దగ్గరే. మీ ప్రేమతో వాళ్ళని మంచిగా చూసుకోండి. 10th తర్వాత మీరు వేయండి, అక్కడే కదా చేంజ్ అయ్యేది మీలాగా. అంటే పంపేద్ది అంటున్నారు. 10th తర్వాత పంపించండి. సరే, ఇప్పుడు బోర్డింగ్ స్కూల్ వద్దంటావా? వద్దు. కానీ దాని వల్ల లాభాలు ఏంటో నేను చెప్తా. దాని వల్ల నష్టాలు ఏంటో కూడా వాళ్ళు చెప్పారు. నేను చెప్తా, ఇప్పుడు లాభాలు చెప్తా. కానీ ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ మిస్టర్ పెళ్లి కూతురు. నా బంగారు కొండలు
మా ముగ్గురు అమ్మాయిలు ఎంత సిగ్గుపడుతూ కూర్చున్నారో లోపల లేకపోయినా కూడా. మా అబ్బాయిలు చూడండి అసలు సిగ్గుపడట్లేదు వాళ్ళు. సిగ్గెందుకండి అబ్బాయిలకి? అబ్బాయిలు పుట్టారు. ఉట్టి మా ఫ్యామిలీలో అందరూ మీసాలు తీసుకుంటాం అన్నమాట. మీసాలు పెంచాం. మాకంటే మీకు కాబోయే పెళ్లి సంబంధం కుదురుతూ మీకు కాబోయే అమ్మమ్మ, సారీ అత్తగారు. మా అమ్మాయిని చూస్తారా? మా మొదటి అమ్మాయి చూస్తున్నామండి. మేమేం నమస్కారం చేస్తున్నాం, మీ అమ్మాయికి సంస్కారం ఉన్నట్టుగా కనిపిస్తలేదు. నమస్కారం అండి. ఇగో వీడు మా పెద్దోడండి. చాలా 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, కానీ వీడికి నచ్చిన అమ్మాయి దొరకట్లేదు. అయ్యో మా అమ్మాయి అయితే డెఫినెట్ గా నచ్చుద్దండి. అవునా? మా వాడికి కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, క్వాలిటీస్ కావాలనుకుంటున్నాడు. సో చెప్పురా. అమ్మాయి నచ్చింది చూడడానికి, మరి నడక ఇంకా ఎలాంటి ఉన్నాయో అన్ని బయటకు తీస్తే చూస్తాం, ఓకే చేస్తాం. మేము నడక మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి, ఎందుకంటే మా ఇంటి పేరు నడక. అవునండి. మా ఇంటి పేరు పరుగు అండి. ఓకే ఓకే సరే రైట్. పరుగు వారి నడక. ఓకేనారా? బాగుందమ్మా, బాగుందిరా. కూర్చోమ్మా. పాట అలాంటివి ఏమైనా? చిరంజీవి స్టెప్లు చేయండి, ఒక 2-3. వీణ స్టెప్ కావాలమ్మా. అమ్మ వీణ స్టెప్ చేయమంటున్నా. ఈ డ్రెస్ నీకు కంఫర్ట్ అయితే చేయలేదు. తీగలు తెంపడం కాదు బాబు. నీకేంటి ఏం గోకుడా? అది ఏంది? ఏం గుంచుతున్నావు అప్పటి నుంచి? సిగ్గుపడమన్నారుగా. సరే 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 వీణ స్టెప్ ఏదో చేయమ్మా. అరే సూపర్ సూపర్. ఎంత బాగా చేసిందో. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. కూర్చోమ్మా. నాకు ఓకేనా? నీకు ఓకేనా? సూపర్ అబ్బా. ఫస్ట్ సంబంధం ఓకే. మా రెండో అమ్మాయిని కూడా చూడండి. వీడు మా 3వ అబ్బాయి. వీడికి కూడా కొన్ని క్వాలిటీస్ కావాలండి. ఏం కావాలండి మీకు? మీ పేరేంటండి ఇంతకీ? ప్రభావతి అండి. అవునా? ముద్దుగా మేమేమంతా ప్రభా అని పిలుస్తాం. ఏంటి బొజ్జ బాగా పెంచావు? ఏం లేదండి, ఈ మధ్య కొద్దిగా నడక తగ్గించాను. అంటే రోజు జాగింగ్కి వెళ్ళేది. వంట ప్రియులా ఏంటి? ఏ వంట బాగా చేస్తా? వంట అంటే అన్ని వచ్చండి, మమ్మీ అన్ని నేర్పించారు. తర్వాత నుంచి జాబ్ చేయకుండా వంట చేయాలి కదండి, అందుకని. వంట తప్ప ఇంకేం చేయగలవు? అది మాత్రమే వచ్చండి. అది మాత్రమే వచ్చండి. ఇంకేమైనా చెప్పమంటారా? మీకేమన్నా మీరు అడిగితే దాని ప్రకారం ఏమన్నా తెలిస్తే ఒక జోక్ చెప్పు చూద్దాం. జోక్ మమ్మీ డాడీ మీరు చెప్పమంటారండి? చెప్పండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మా రవి వాళ్ళ ఫాదర్ అండి, వాళ్ళ రవి వాళ్ళ మార్కులు చూసి లాస్ట్ టైం చూసి నేర్చుకోరా అని మార్కులు అని చెప్పేసి అవునండి. సర్లే అని చెప్పేసి SA1 ఎగ్జామ్ అయిపోయింది. SA2 ఎగ్జామ్స్ లోనేమో 2 సబ్జెక్టులు ఫెయిల్ అయినాయి. ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మొత్తం పోయినాయండి. ఈ మార్కులు ఏంటంటే, నువ్వే కదా నాన్న లాస్ట్ టైం చూసి నేర్చుకో అన్నావు, ఎగ్జామ్స్ అప్పుడల్లా లాస్ట్ టైం చూడటమే సరిపోయింది నాన్న అన్నాడు. అందుకే పాపం జాలేసి పెళ్లి కూడా చేసుకున్నా. ఇంకా లేచి ఒకసారి డాన్స్ చేయగలరా? చేయగలదు. ఒకసారి చూపించండి. మీరు అలా నడిస్తే నాకు రాదండి. మూమెంట్ రావాలి, బాగా సాంగ్ కూడా రావాలి నాకు. లేకపోతే ఏం చేయాలి మీ మామయ్య గారు? ఏదో ఒకటి చేయాలండి. మరి మీరే ఏదో ఒకటి ఆలోచించాలి. నేను చేయాలనా? అవునండి, తప్పదు. నేను ఆ టైపే. మా 3వ అమ్మాయి అండి. ఆ ఏళ్ళకి ఏంటి? అయ్యో ఒక్కసారి చూపెట్టమ్మా. గోల్డ్ అడుగు. అయ్యో అట్లా అనుమానించద్దండి, ఇది ప్యూర్ గోల్డ్. గోల్డ్ అండ్ అమ్మాయికి మేము గోల్డ్ కూడా చేయిస్తాం. నీ పేరేంటమ్మా? ముమైత్ ఖాన్ అండి. ఎంత దాకా చదివామమ్మా ముమైత్ ఖాను? BA BTech MBBS చదువుదాం అనుకున్నానండి, కానీ మా అమ్మగారు 10th తోనే ఆపేశారండి. ఏంటండి అవి? ఎందుకండి అమ్మాయికి చదువులు ప్రస్తుతానికి? ఇంట్లో ఉండి వంట వార్పులు నేర్చుకున్నారా? అంటే ABCDలు చెప్తాదేంటి అది? మరి వంట వచ్చండి. అయితే వంట చేస్తూ పాట పాడమనండి మా కోసం. వంట చేస్తూ కావాలంటే మమ్మీ నాన్ వెజ్ చెయ్యి. దామ్మా కొంచెం వంటి పాట చూపించు. అమ్మని తీయని ఇడ్లీ ఎంత కమ్మగా ఉందిరో చట్నీ, ఒయ్యారాళ్ళ ప్లేట్లతో వాటేస్తుంటే స్పూన్తో, అమ్మని తీయని ఇడ్లీ. నీ తిండి కాల చిచ్చి. ఏంటండి ఇది? ఒక్కళ్ళు పద్ధతిగా లేరు. మీరు నచ్చితే చేసుకోండి, లేదంటే తిరిగి వెళ్ళిపోండి. నాన్న గోల్డ్ అంటున్నారు. అదే రాసిస్తారా పెళ్లి తర్వాత గోల్డ్ మాదే అని? గోల్డ్ ఖచ్చితంగా మీదే. పెళ్లి ఓకే, రండి అయితే.
అందరి పెళ్లిలు అయిపోయినాయి. అందరికి 300 పాయింట్లు. స్వాహా వీళ్ళ జీతం ఇంకా స్వాహా. ఈ సెకండ్ రౌండ్ పేరే ఎందుకంటే ప్రేమంట. ఇప్పుడు హస్బెండ్స్ మీద వైఫ్స్ కి ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమ నా పేపర్ మీద పెట్టాలి. వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది, ఓ నా వైఫ్ ఇంత ప్రేమిస్తుందా అని వాళ్ళకి అప్పుడు అర్థం కావాలి. ప్రేమించడం అర్థం కాదు, మేము దించిన తర్వాత ఎంత కోపం ఉందో ఎంత కసి ఉందో అర్థం అవుతుంది. మీరు ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్రేమను బయటికి తీసి ఆ ప్రేమని పేపర్ మీద పెట్టండి. ట్రై చేయండి. మీకు మేము 3 నిమిషాలు టైం ఆ ఇస్తున్నాం. బొమ్మ మీ ఆయనకి దగ్గరగా ఉంటే 300 పాయింట్స్, కొంచెం దూరం అంటే 200, చాలా దూరం ఉందంటే 100 పాయింట్లు. ఏం చేయలేము ఇంకా. ఓకే, ముగ్గురు కూడా ఆర్టిస్టులు కాదు కదా, సో ప్రేమతో వేయండి. మీ ఆయన లాగానే టాప్ టు బాటం పోజులు ఇవ్వండి. సూపర్, వెరీ గుడ్. రెడీ, 1 2 3 స్టార్ట్. లేడీస్ పరువు పోగొట్టద్దు ప్లీజ్. మీ ఆయన దించుతున్నారు కొంచెం. కటింగ్ తో సహా వేస్తున్నారు మధ్యలో ఆవిడ. ఆయన నిజంగా దేవుడిలా ఫీల్ అయిపోతున్నాను. ఆ ముఖ్యంది ముఖ్యంట్రీ ఎప్పుడు ఇలాగే దించుతారు అందరూ. ఓ ఔ ఎన్నో పోయింది, ఎన్నో పోయిందో రియలైజ్ అయింది. ముందు హెయిర్ స్టైల్ చూడండి, మధ్యలో వంకర లేకుండే. రెడీ, 1 minute ఓవర్, లాస్ట్ 2 minutes. తల మీదకి వస్తుంది, చిన్న మీదకి ఇట్లొచ్చిందా తల? లాస్ట్ 1.5 minutes. మీ మనసులోని మీ భావాల్ని ఆ పేపర్ మీద పెట్టండి. ఆ బొమ్మలో ఉన్న ఆయన గురించి రాయండి. 30 seconds మోర్, తొందరగా. లాస్ట్ 10 seconds, తొందరగా రాసేయండి. పక్కనే ప్రేమతోని. అందరూ చాలా బాగా వేస్తున్నారు, కాకపోతే పక్కన మీ ఆయన పెద్దగా ఉన్నాడు, ఫోటోలో మాత్రం చిన్న పిల్లోళ్ళ ఉంటున్నారు. 5 4 3 ఆగు, పక్కన ఏమైనా రాయండి మీ ఆయనకి సంబంధించి. 1 ఓకే, మేము వస్తున్నాం. ఆపండి. సుజాత పిన్ని, ఏమైంది పిన్ని? నిజంగా అందంగా ఉంటాడని అనుకున్నా నేను ఇన్ని రోజులు. నీ మనసులో బొమ్మ ఇట్లుందా? అందుకే ఇక్కడ మీరు అదంతా చూడకండి, లాస్ట్ ఒకటి చూడండి సార్. బొమ్మని గీయటంలో ప్రేమ లేకపోయినా మనసులో ప్రేమ చాలా ఉంది. అంటే ఈ బొమ్మ మీద ఇంచు కూడా ప్రేమ లేదండి? బొమ్మ మీద లేదు, ఈ బొమ్మ మీద లేదు, ఆయన మీదనే ఉంది. ఇక్కడ మీ ఆయన కాదు. మీరే కాదా? కాదు, కళ్ళు చూస్తే నాకు భయం అయిపోయింది. మెల్లకన్నా ఉంది మీ ఆయన ఇక్కడ. పొలంలో వేసే దిష్టి బొమ్మ. దిష్టి బొమ్మలు నిజంగా అలాగే ఉందండి. కాకపోతే సుజాత గారు కాళ్ళు ఎందుకు లేవండి? ఉన్నాయి, కాదు, పొలంలో చెట్లు పెరిగాయి. కాళ్ళు ఉన్నాయి, ఆ చెట్లు అవి పొలాలు అడ్డొచ్చి ఆ కాళ్ళు ఇంతవరకే కనిపిస్తున్నాయి. అది వెరీ గుడ్. మీరు ఇటు వచ్చేయండి. అరే వా, మై లవింగ్ బంగారం. నిజంగా నువ్వు హిందీ సినిమాలు చూస్తా అలాసే? రణబీర్ కపూర్ అని ఒక యాక్టర్ ఉన్నాడు. రణబీర్ కపూర్ వాళ్ళ నాన్న రిషి కపూర్ అని తెలుసా? సేమ్ రిషి కపూర్ లాగా లేడు? ఆయన చేతిలో గిటార్ ఇస్తే సేమ్ రిషి కపూర్ ఇట్లనే ఉంటాయి ఆ టైంలో. ఇలా ఉందా పోజ్? బచ్చిన్నా కాదు, నీకు ఇక్కడ నుంచి స్ట్రైట్ ఉంటే ఇలా వచ్చింది, వంకర వచ్చింది. ఎట్లా ఎట్లా ఇదా? ఈ కాలు అట్లా లేపాడు కదా ఇట్లా అని. అంతే కదా, దెబ్బ తాకింది ఆయనకి, లోపల వాసింది. అచ్చా, కింద పడ్డాడు మొన్న. చాలా దగ్గరగా ఉంది, కానీ ఫేస్ ఈయనది కాదు. ఎవరిది ఫేస్? అందే సేమా? మీసాలు ఉన్నాయి ఆడ, మీసాలు లేవు. మీసాలు కూడా ఎక్కడ వేస్తాం?
రైట్, చాలా బాగుంది నిజంగా, మంచి ఆర్టిస్ట్ మీరు. హలో హలో సార్, నిజంగా చెప్పు ఎవరి నీకు ఎట్లా అనిపిస్తుంది? మీ ఇంటి బయట డోర్ ఇట్లా ఓపెన్ చేసి హలో మేడం యు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. రాంగా? ఎవరండి మీరు చెప్పండి. మీ ఆయన అంటావా ఏంది? అదే ఇప్పుడు కరెక్ట్. ఏం పోలిక దగ్గర నువ్వు ఇట్లా ఈ చెయ్యి ఎట్లున్నది ఇట్లా? నువ్వు ఇచ్చిన పోజ్ అట్లనే ఉండమని. నేను ఇచ్చిన పోజ్ ఎట్లుండే? అట్లనే ఉంది ఇటు. ఇగో ఇట్లా అంటే ముఖానికి దీనికి సంబంధం లేదు. ఈడుండే ఇట్లా పెడతాడు ముఖం మీద. ముఖం ఇంత ఉంది పాపం, ఆయన చూడు ఎంత ఎంత క్యూట్ ఉందో ముఖం. ఎంత ఏదైంది పుండ్లు పుండ్లు అయినాయా? చెంకి చెంకి వర్క్ అది డిజైన్. కాళ్ళు చూసావా? కాళ్ళ చెప్పులు చూసావా ఎట్లా లేసినాయో? బూట్స్. ఓకే. మై సోల్ విల్ రిమైన్ విత్ యూ ఈవెన్ ఇన్ అవర్ ఎటర్నల్ లైఫ్. యువర్స్ ఫర్ ఎవర్ దివ్య పెంక్ పెళ్ళం. మధ్యలో 4 బ్యూటిఫుల్, చాలా బాగా రాస్తారు. కానీ ఇప్పుడు మార్కుల దగ్గరకు వద్దాం. ఇక్కడ ఉట్టి నాకు తెలిసి మీసాలు లేవు, కొంచెం కాలు తేడా కొట్టింది. కానీ ఎందుకు ఆ పోజు ఆయన పెట్టిన పోజ్ కి చాలా దగ్గరగా ఉంది. మై లవింగ్ బంగారం అక్కడ కూడా మార్కులు పోయినాయి. ఇంకా వెరైటీగా మంచి ప్రేమతో రాస్తే ఇంకా బాగుండేది అనిపించింది. పక్కన కూడా క్రియేటివ్ గా రాస్తే బాగుండేది. 200 points. అక్కడ కాళ్ళు లేవు, మెల్లకన్నో సుజాత గారే ఒప్పుకున్నారు ఈయన మా ఆయన కాదు సారీ అని. కానీ ఆ తప్పు చేసిన తర్వాత రాశారు ఇది తప్పు అయిపోయింది నాది అని. బొమ్మలో బొమ్మ గీయటం ప్రేమ లేకపోయినా మనసులో ఉంది అని అన్నారు. బాగుంది, 100 points. ఇక్కడ కూడా ఎక్సెప్ట్ ఫర్ దిస్ లైన్ ఈయనకి పోలికలు లేవు. ఉన్నాయి, చెప్పులు ఉన్నాయిగా. నేను ఫీచర్స్ గురించి అన్నా. ఓకే ఓకే. ఈ వండర్ఫుల్ 2 lines కోసం నేను చాలా వెరైటీ, ఇంతవరకు ఎవరు ఇట్లా రాయలేదు. 100 points. ఎందుకంటే ప్రేమంట రౌండ్ అయిపోయేసరికి వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయంటే ఫస్ట్ కపుల్ మీ స్కోర్ 400 points. And second couple 500 points. And third couple 400 points. నో ప్రాబ్లం, మీరు లీడింగ్ లో ఉన్నారు. కానీ ఈ రౌండ్ లో అక్కడ స్కోర్ ఇక్కడ స్కోర్ ఇక్కడ అక్కడ స్కోర్ అక్కడ అలా అవ్వచ్చు. ఏం చేయాలంటే మీరు ఇంతవరకు మీ లైఫ్ లో ఇప్పుడు 17 years అంటున్నారు. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అండి? 8 years దాటి. 8 years. 4 years. ఈ జర్నీలో ఆబ్వియస్లీ హానెస్టీ, నిజాయితీ ఉంటేనే ఇద్దరి మధ్యలో లవ్ ఉంటది, దాని తర్వాత అండర్స్టాండింగ్ వస్తుంది, దాని తర్వాత ఇద్దరు కలిసి ఉండాలనుకుంటారు. ఆ అండర్స్టాండింగ్ ఫ్యాక్టర్, ఆ హానెస్టీ ఫ్యాక్టర్ ఎంత వరకు ఉంది మీ ఇద్దరి మధ్యలో, అది చెక్ చేస్తాం అన్నమాట. సరే మరి సీనియర్స్ తో స్టార్ట్ చేస్తామా లేకపోతే జూనియర్స్ తో స్టార్ట్ చేద్దామా? ఆల్వేస్ సీనియర్స్ ఫస్ట్. రైట్, సో కళ్ళు ప్లస్ రౌండ్ కి వెల్కమ్ అండి. రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్, మీరు కోరుకున్న అన్ని క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ మీకు దొరికాడు అని మీరు ఫీల్ అవుతున్నారు కదా? 100% ఫీల్ అవుతున్నాను. ఇలా ఎప్పుడైనా చెప్పారా పెళ్ళిన తర్వాత? అసలు నిజం చెప్పాలంటే ఆ వయసులో నేనేమి అనుకోలేదు, కానీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువ క్వాలిటీస్, అన్ని మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరికారు మీరు నాకు అని చెప్పాను చాలా సార్లు. ది బెస్ట్ ఏంటి మీ హస్బెండ్ లో? ఓపిక చాలా ఎక్కువ అండి. మిమ్మల్ని భరిస్తున్నాడు? మమ్మల్ని కాదు, నన్నని కాదు, మా పిల్లలని కాదు, ప్రతి ఒక్కరిని, అంటే ఎవరిని ఎలా ఎంతవరకు చూసుకోవాలో అన్ని క్వాలిటీస్లు ఉన్నాయి తనకి. ఓకే, సో మీ వైఫ్ లో మీకు నచ్చింది ఏంటి, నచ్చింది ఏంటి? వైఫ్ లో నచ్చింది అన్ని నచ్చిందండి. చాలా కోఆపరేటివ్ తను నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నా యాటిట్యూడ్ చాలా చేంజ్ అయింది. ఇది నేను చాలా సార్లు తనకు కూడా చెప్పాను. నచ్చంది ఏదైనా ఉందా? నచ్చని క్వాలిటీ? నచ్చని క్వాలిటీస్ లేదు అని మాత్రం చెప్పద్దు. తనకు నా గురించి ఏదైనా చెప్పాలి, ఇప్పుడు నాకు ఏదైనా గుర్తు చేస్తుంది అనుకోండి, మళ్ళీ నాకు తెలుసు బట్ ఇంటాను గుర్తుంటుంది, నేను నా కన్వీనియంట్ టైంలో చేస్తాను, బట్ మళ్ళీ గుర్తు చేస్తుంటుంది, అది నాకు నచ్చదు. నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకి ఎప్పుడు బిజీగా ఉంటారు, ఆఫీస్ లో నైట్ వచ్చేసరికి ఆఫ్టర్ 11 వస్తారు, ఎప్పుడు తొందరగా రారు. కాబట్టి నేను ఉన్న టైంలో యూజ్ చేసేసుకోండి, మళ్ళీ టైంకి వచ్చిన తర్వాత హడావుడి పడొద్దు కదా, ముందు కొంచెం ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకోండి అని నేను చెప్తాను అంతే. ఓకే సరే, ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. పెళ్ళి 17 years అవుతుంది కదండి.
ఎనీ మిస్అండర్స్టాండింగ్స్ మీ ఇద్దరి మధ్యలో? దేవుడి దయ వల్ల ఇంతవరకు అయితే రాలేదండి, ఏమీ రాలేదు. అసలు చిన్న చిన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే డెఫినెట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండాలండి. ఎందుకంటే దేవుళ్ళకే ఉన్నాయి, డెఫినెట్లీ అది ఉండాలి. అది ఉన్నప్పుడే ప్రేమ అనేది భార్యాభర్తల మధ్యలో ఉంటుంది. సరే, దేవతనే అలిగింది అంటున్నారు కదా, మీ ఆవిడ ఎప్పుడు అలిగింది? నైట్ లేట్ అవర్స్ అందరూ చెప్పే విషయమే కామనే అయిపోయినా కూడా నాకు అదే నచ్చని విషయము అదే, ఆయనకి నచ్చని విషయం అదే. నేను మామూలుగా ఈయనకి నేను మాట్లాడకపోతే నచ్చదు. 1 గంట 2 గంటలు ఎక్కువైతే ఒక హాఫ్ డే వరకు తర్వాత మాట్లాడాలి కంపల్సరీ అని అంటారు. ఇప్పుడు నేను ఇంతవరకు ఇన్ని 17 years లో ఒక్కసారైనా కూడా అలిగితే బ్రతిమలాడి మామూలుగా చూసుకోవాలని నేను అనుకుంటా, కానీ ఆయనకు అది ఇష్టం ఉండదు. అది కూడా గట్టిగానే చెప్తారు అనమాట. మామూలు ఇప్పుడు చాలా బాగా మాట్లాడాలని కోరుకుంటారు, కొంచెం ప్రేమగా మాట్లాడాలి, బ్రతిలాడాలని నాకు అదొక చిన్న ఫస్ట్ నుంచి ఒక కోరిక, అది మాత్రం ఇంతవరకు తీరలేదు. ఇప్పుడు అదొకటి మార్చుకోండి అని చెప్పి ప్రేమగా మాట్లాడతాను, కానీ బ్రతిమలాడడం అనేది లిమిట్ ఫర్ బ్రతిమలాడడం. దేనికైనా లిమిట్ ఉంటుంది. అదే మీరు ఇప్పటివరకు బ్రతిమలాడలేదు అంటుంది. అసలు ఆయనకి ఇష్టం ఉండదు అది మాత్రం. కొంచెం బుజ్జి కన్నా చేయొచ్చు కదా. బుజ్జి కన్నా అని చెప్పను, ఏంటి నేను చేసిన తప్పు, ఎందుకు మాట్లాడట్లేదు, నాతో మాట్లాడు, నాకు నచ్చదు అని చెప్తాను. అది కాదు పెద్దనా, కొంచెం అలిగినప్పుడు నువ్వు వంట చేసి ఊహించు, ఒక చిన్న ఏదో ఉప్మానో ఇంత సేమియానో, అది కూడా వద్దా? అబ్బా చిన్న కోరిక. అలా ఇంటి కింద ఉన్న స్వీట్ షాప్ కి వెళ్ళి 2 గులాబ్ జాములు కొని ఆ గులాబ్ చేసుకొని, బుజ్జి సారీ నాన్న, కోరిక అండి, చిన్న కోరిక అంతే. మీకుంటది కదా ఏదో లైఫ్ లో ఇలియానని చూడాలి, ఒక సమంతాన్ని కలవాలి. అన్ని పేర్లు ప్రతిసారి రోజుకో పేరు నా దాంట్లోనే చూసుకొని ఆయన అన్ని పేర్లు చెప్పేసుకుంటారు నాలోనే. ఇంకా అందరు హీరోయిన్స్ చూసుకుంటారా? ముద్దుగా బొద్దుగా ఉంటే చాలా నచ్చుతుంది. సరసం. సరే బెలూన్ పగలగొట్టండి. సింపుల్ గా మీ ఆయన దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఒక లైన్ లో చెప్పాలంటే అంటే నేను కొంచెం చిన్న మామూలుగా అందరు అమ్మాయిల కన్నా చిన్న ఏజ్ లోనే వచ్చినా కాబట్టి ప్రతి ఒక్కటి వంట దగ్గర నుంచి ఎవరితో ఎట్లా ఉండాలి, అందరితో ఎలా మాట్లాడాలి, అన్ని మా వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను 100%. అంతేనా? మొత్తం మీ ఆయనకి క్రెడిట్ ఇస్తారు. మీరు మీ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి? మా ఆవిడ దగ్గర నుంచి మనం ఎలా జీవితం గడపాలి అనేది నేర్చుకున్నాను. నేను అంతకుముందు ఏదో ఇష్టం ఉన్నట్టు ఖర్చులు పెట్టడం కానీ, అసలు ఈవెన్ సంపాదించుదాము లేకుంటే కొంచెం మనం ఇలా బ్రతుకుదాము అన్న అది కూడా ఆలోచన లేదు. తను వచ్చిన తర్వాత మనం ఈ వేలో చూసుకోవాలి, ఇలా ఉండాలి. ఇంతవరకు మా 17 years లో పెద్ద డిస్టర్బెన్సెస్ ఏం లేవండి. అండ్ రీసెంట్గా లాస్ట్ జూన్లో పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చింది తన హెల్త్ ప్రాబ్లం. తనకి మా పేరెంట్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. మా కాలనీ ఫ్రెండ్స్ కానీ అందరికి I want to say thanks to all through Zee Telugu. Nothing serious. Surgery అయింది. It's serious, but surgery is very normal last June లో. బట్ పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్ అయింది. బట్ డాక్టర్స్ కూడా ఈవెన్ 4-5 days తెలియలేదు. పీక్ లెవెల్కి వెళ్ళింది. హౌ వాస్ దట్ పీరియడ్? ఎంత టఫ్ ఉండే మీకు? చాలా అండి. నేను ఒక 20 days వరకు ఆఫీస్కి వెళ్ళకుండా తనతోనే ఉన్నాను. ఏమవుతుందో అని తెలియని పరిస్థితి. మా పెళ్ళైన సంవత్సరం నుంచి ఇంతవరకు ఒక రోజు కూడా లీవ్ పెట్టి మేము ఇక్కడ లోకల్లో ఉండలేదండి ఇంతవరకు. అసలు ఆయనకు అంత అవసరం పడలేదు. అప్పుడు మొత్తం కంటిన్యూగా 20 days. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నౌ? నౌ షీ ఇస్ ఫైన్. అబ్సల్యూట్లీ. yes. సో 17 years జర్నీ ఎలా ఉండే, అండ్ ఈ యూత్ కి, యంగ్స్టర్స్ కి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అది మీరు ఇద్దరు ఇవ్వాలి. ఇప్పుడు ఆ బెలూన్ ని బర్స్ట్ చేసి. ఇప్పుడు జనరేషన్లో ఆలోచన శక్తి అనేది అంటే చిన్న చిన్న విషయాలకే చాలా తొందరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. ఏదైనా చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ ఒక థర్డ్ పర్సన్ని ఎంటర్ కానియకండి మీ ఇద్దరి మధ్యలోకి. సో మీరు ఇద్దరు సాల్వ్ చేసుకోవాలి. అండ్ యూత్కి నేను చెప్పేది అదే, డిస్టర్బెన్సెస్ డెఫినెట్గా వస్తాయి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ మేడం. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అమేజింగ్. ఇప్పుడు నెక్స్ట్ సీనియర్స్ ఎవరు? 8 years అయింది. చేయలేపండి అది వచ్చండి మరి. గుంటూరు నుంచి వచ్చారు కదండి. వెరీ నైస్. సో మీ ఆయన కళ్ళలో చూడండి ఒకసారి. ఏం కనబడుతుంది? ఏమనిపిస్తుంది ఆ కళ్ళలో చూస్తూ ఉంటే? మీ మనసులో ఏదో చెప్తుంది. నాలో ఉన్న ఫీలింగ్ అంతా ఈ రోజు చెప్పుకోవడానికి ఛాన్స్ వచ్చింది అనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం అయితే. సో మీ ఆయనకి ఇప్పుడు కళ్ళలో చూసుకుంటూ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. 8 years లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు.
కానీ ఇన్ని ఇయర్స్ లో కూడా మా మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నన్ను ఎంత బాగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలని ముందు. హలో మై బంగారం, ఐఎమ్ సో హ్యాపీనా. ఎందుకో బాధతోనే హ్యాపీగా ఉన్నానని ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ ఆగిపోతున్నారు. బయటికి మీరు చెప్పలేకపోతున్నారు. చెప్పండి, మనసులో ఏదన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా చెప్పేయండి మనసుతో. లేదు, ఇన్ని ఇయర్స్ లో కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. నన్ను ఎప్పుడు కూడా విసిగిచ్చడం కానీ, తిట్టడం కానీ, అరవటం కానీ ఇలాంటి ఏ ఇన్సిడెంట్స్ మా మధ్య జరగలేదు. చాలా వరకు మాక్సిమం తనే కాంప్రమైజ్ అవుతాడు. ఏదైనా తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తారు. ఎందుకండి మీ ఆవిడకి మీరంటే ఎందుకు ఇంత ఇష్టం? మీరేం చేశారు? నేను పెరిగిన వాతావరణం పల్లెటూరు అండి. అక్కడ ప్రేమలు అవన్నీ బాగా తెలుసు. చుట్టుపక్కల కొట్టుకునే వాళ్ళని వీళ్ళని కూడా చాలాసార్లు చూసున్నాను నేను. ఎందుకు అలా కొట్టుకుంటారని చెప్పేసి ఆలోచించేవాడిని. పెళ్ళైన తర్వాత కూడా మనం కూడా ఇలాగే తయారవుతామా అని అనుకునేవాడిని. ఒకవేళ ఏదన్నా కోపం వచ్చినా కానీ కూడా కంట్రోల్ చేసుకొని సో అలా చేయకూడదు ఇలా చేయాలి అని చెప్పేవాడిని. దానివల్ల తనకి తప్పు చేసినా కానీ కూడా మా హస్బెండ్ నన్నేమి అనడు అన్న కాన్ఫిడెన్స్ తోటి ఏదైనా తప్పు జరిగినా నాకు చెప్తుంది, ఇలా జరిగిపోతుందండి ఇలా జరిగిపోతుంది అని. సరే అప్పుడు నేను కొంచెం కోపంలో ఏదన్నా అన్నా కానీ కూడా మళ్ళీ తర్వాత అలా చేయకూడదు ఇలా చేయాలి అని చెప్పగానే సరేనండి తెలియక జరిగిపోయింది, ఈసారి నుంచి దాన్ని నేను రెక్టిఫై చేసుకుంటాను. అనిపించలేదా నేనే కాంప్రమైజ్ అవుతున్నాను? లేదండి, తను కూడా కాంప్రమైజ్ అవుతుంది. ఒక్కోసారి నేను కూడా చిన్న చిన్న మిస్టేక్లు చేస్తూ ఉంటాను, కోప్పడుతూ ఉంటాను ప్రతి దానికి కూడా. ఓకే, కానీ ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితేనే మన హ్యాపీగా లైఫ్ రన్ చేయొచ్చు అనిపిస్తుంది. కాంప్రమైజ్ అవుతున్నారా మరి? మాక్సిమం కాంప్రమైజ్ ఇద్దరం షేర్ చేసుకుంటాము. తను సీరియస్ గా ఉన్నప్పుడు నేను కాంప్రమైజ్ అవుతాను, నేను సీరియస్ గా ఉన్నప్పుడు తను కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. జనరల్ గా హస్బెండ్స్ కనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు, అయ్యో నేను తప్పని చేస్తున్నానేమో రిలేషన్షిప్ లో, నేను 100% ఇయ్యట్లేదేమో మా ఆవిడకి అని. మీ సైడ్ నుంచి మీరేం తక్కువ చేస్తున్నారు మీ రిలేషన్ లో అని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే ఆల్ ఆర్ ఈక్వల్ కదా. తను కొంచెం తక్కువైనా సరే మొత్తం మీద అందరూ ఈక్వల్ గానే ఉండాలి. తనకి ఫ్రీడమ్ ఇవ్వాలి, తను చదువుకుంది నేను చదువుకుంది, నేను చదువుకున్నానని తను చదువుకోలేదని ఇట్లాంటివి కాకుండా ఇద్దరికి తను ఏం చేయాలో తనకు తెలుసు, నేనేం చేయాలో తనకు తెలుసు. కానీ అలా ఈక్వల్ షేరింగ్స్ ఉండటం వల్ల ఏంటంటే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నా కానీ కూడా చెప్పుకునే వెంటనే అది సాల్వ్ అయిపోతుంది. ఈ 4 years లో ఏదైనా మర్చిపోవాలి అని అనుకుంటున్న రోజు? మా మధ్య ఇప్పుడు అలా రాలేదండి, క్లాషెస్ ఏం రాలేదు. కానీ మాక్సిమం కాంప్రమైజ్ అవుతాం కాబట్టి పిల్లల విషయంలో కానీ తను తీసుకునే కేరింగ్ అయినా కానీ నచ్చుతుంది కాబట్టి మా మధ్య అంత క్లాషెస్ ఏం అనిపించలేదు. 8 years లో, not 4 years, sorry 8 years లో. ఈ 8 years లో కూడా ఎప్పుడు డిస్టర్బెన్సెస్ రాలేదు. ఈ 8 years లో మీరు ఎప్పుడైనా సారీ చెప్పే సిచువేషన్? ఉన్నాయండి, చిన్న చిన్నవి. బాగా లేట్ గా ఇంటికి రావటం, ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళి ఒక 2-3 రోజులు అలా వెళ్ళి రావటం, ఏదైనా టూర్స్ కి అలా వెళ్ళి వచ్చినప్పుడు నువ్వు ఒక్కడివైనా వెళ్ళేది మమ్మల్ని తీసుకెళ్ళవా? అసలు తీసుకెళ్ళవా? వెళ్ళేవాళ్ళండి, తీసుకెళ్ళకుండా ఎలా ఉంటారు. కాకపోతే ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు మళ్ళీ వీళ్ళు తనొక్కతే అంటే లైఫ్ లో పెళ్లి తర్వాత వైఫ్ కి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంటుంది. ఫ్రెండ్స్ తోని సంవత్సరం టచ్ లో ఉండకపోయినా 2 రోజులు ఫ్రెండ్స్ తో వెళ్తే అది పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఎందుకు వీళ్ళు? అంటేనండి వాళ్ళకి పాపం ఇంకా వేరే వెళ్ళటానికి బయటకి ఛాన్స్ ఉండదు కదా. తన పిల్లలు తన హస్బెండ్ తోటి సంవత్సరం మొత్తం వరల్డ్ టూర్ వేసుకొని వచ్చినా ఓ 2 రోజులు ఫ్రెండ్స్ తో పోయినాం అనుకోండి, ఇంట్లో మంటనే. ఇంకా అది నిజమే కదా, అందుకే కదా చెప్తుంది. ఎందుకట్లా అర్థం చేసుకోరు? అదే అర్థం కాదు మరి. తనే అంటాడు ఎందుకండి అంటే ఫ్యామిలీ అంటే ఇంకా హస్బెండ్ సేమ్ తనే తీసుకెళ్ళాలి, తనే చూసుకోవాలి అన్నట్టు పిల్లలైనా తనే అంటే ఫ్రెండ్స్ మర్చిపోవడం అని కాదు. 2 రోజులు పోవడం ఎందుకండి? మీరు అర్థం చేసుకోవాలి, తప్పండి ఇది. బెలూన్ పగలగొట్టండి. మీకు ఎప్పుడన్నా అనిపించిందా మీకు మా ఆయన నేను కరెక్ట్ గా అర్థం చేసుకోవట్లేకపోతున్నాను? ఇప్పుడు అనిపించలేదు. మీ ఆయన ఏ విషయం మీద బాధపడుతుంటాడా? చిన్న విషయం అంటే ఎలా సతాయిస్తారా? చిన్న చిన్న విషయాలు ఏంటి? ఎలా టార్చర్ పెడతారు మీరు? నేను టార్చర్ పెట్టలే, కానీ కాకపోతే కొన్ని విషయాలు నేను అడ్జస్ట్ అవ్వలేకపోతాను. ఏ విషయం? అంటే తను ఎక్కువగా బిజీగా ఉంటారు, డే మొత్తం బిజీగా ఉంటారు. ఈవినింగ్ వచ్చిన తర్వాత డ్రింక్ చేస్తున్నాడట చెప్పారు. లేదు, ఎవరైనా రొటీన్ గా బిజీగా ఉంటారు జెంట్స్. ఈవినింగ్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కొంచెం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. చేస్తారు, కాకపోతే తను బిజీగా ఉంటారు అనమాట. ఈ బుక్స్ చూడటము, రిఫర్ చేస్తూ ఉంటాము, అట్ ద సేమ్ టైం ఫోన్ కాంటాక్ట్ లో ఫ్రెండ్స్ మీట్ అవుతూ ఉండటము, డైలీ ఒకసారి అలా చూస్తూ ఉంటే కొంచెం మాకు సంతోషంగా ఎందుకు చూసుకోవాలి? ఆ బుక్ చదవలేను.
ఒప్పుకోండి, మీ మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు. ఇది ఛాన్స్. చుట్టుపక్కల ఎవరు లేరు, ఆ బెలూన్ ని బర్స్ట్ చేసి మీ మనసులో మాట చెప్పండి. ఇంకా నాకు ఇప్పటికీ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఇంకా ముందు నా పిల్లలతోటి నాతో బయటకు వెళ్ళటానికి, మీతో స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రొఫెషనల్ ప్రకారంగా చూస్తే ఇంకా ప్రొఫెషన్ తగ్గుతూ ఏదన్నా బాగా సీనియర్ అయిపోయిన తర్వాత స్పెండ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తాం. సూపర్, వెరీ స్వీట్, ఆల్ ది బెస్ట్ ప్లీజ్. సో వాళ్ళు ఇప్పటివరకు హైయెస్ట్ లో ఉన్నారు ఈ రౌండ్ స్టార్ట్ కాకముందు. ఇప్పుడు ఎంత స్కోర్ వచ్చిందో చూద్దాం. కానీ జూనియర్స్ రావాలి. జూనియర్స్ ఎంటర్ ద డ్రాగన్. రెడీ, కళ్ళు ప్లస్ రౌండ్ స్టార్ట్ అయింది. కళ్ళు ప్లస్. పెళ్ళైన తర్వాత మీకు బాగా గుర్తుండిపోయిన రోజు, అలాంటి రోజు ఏంటి? మా బాబు పుట్టినరోజు అండి, నా డెలివరీ అయిన రోజు. దట్ వాస్ ద మోస్ట్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. యాక్చువల్గా నేను ఆ రోజు సివిల్స్ ఎగ్జామ్ రాస్తున్నాను. సో ఈయన అసలు అంతకుముందు కూడా నన్ను చాలా ఫోర్స్ చేశారు, అసలు రాయొద్దు అన్నారు. బట్ ఐ వాజ్ లైక్, లేదు పిల్లలు పుట్టాక ఇట్స్ మోర్ దెన్ ఇంపాసిబుల్, రాయలేము, గివ్ మీ అ లాస్ట్ ఛాన్స్, ఈ ఒక్కసారి అటెంప్ట్ చేస్తాను, బికాస్ ఐ వాజ్ వెరీ వెల్ ప్రిపేర్డ్, ఈ ఒక్కసారికి రాయనివ్వండి ప్లీజ్ అంటే. ఇంకా ఆయన అసలు వినలేదు. అట్ లాస్ట్ మా పేరెంట్స్, మా ఇన్లాస్ ఫోర్స్ చేశాక ఒప్పుకున్నారు. బట్ అది కూడా అంత డ్రామాటికల్గా అంటే, నేను ఎగ్జామ్ రాసే సెంటర్లో, నాది 4th ఫ్లోర్లో పైన. డాక్టర్స్ చాలా స్ట్రిక్ట్గా చెప్పారు అప్పటికే, ఐ షుడ్ నాట్ క్లైంబ్ స్టేర్స్ అండ్ ఆల్. బట్ స్టిల్ నేను అంత మొండిగా ఉండబట్టి ఆయన ఒప్పుకున్నారు. కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఎగ్జామ్ అక్కడ ఒక అంబులెన్స్ ఉంచారు. ఆ డే అంతా సీరియస్లీ కాంట్ టెల్ యూ. నువ్వంటే ప్రాణమని నీతో ఆ డే అంతా ఆయన నాతో అన్నారు. బట్ స్టిల్ కరెక్ట్గా ఆయన అనుకున్నట్టే నేను ఎగ్జామ్ రాస్తుంటే మధ్యలోనే పెయిన్స్ వచ్చేసాయి నాకు. అప్పుడు అనిపించిందా మా హస్బెండ్ మాట వినింటే బాగుండేది అని అప్పుడు అనిపించింది? చాలా అనిపిస్తుంది. వెరీ టైమ్స్ ఆఫ్టర్ దట్ ఆల్సో. దట్ వాజ్ మై బిగ్ మిస్టేక్. ఆయన అంత ఫోర్స్ చేసిన ఐ షుడ్ హావ్ రోట్ ఇట్. బట్ స్టిల్ 4th ఫ్లోర్లో కాబట్టి పోలీస్ వాళ్ళు ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. దేర్ వర్ లాట్ ఆఫ్ బ్యారికేడ్స్, అసలు పైకి రానివ్వలేదు. ఆయన అందరినీ తోసుకొని పైకి వచ్చి నన్ను చేతుల మీద ఎత్తుకొని కిందకి తీసుకొచ్చారు. ఐఎమ్ సీరియస్లీ గ్రేట్ఫుల్. మనసు ఉంది మమత చూడండి, అమేజింగ్ ఒక ప్రపంచంలో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉందంటే ఆ లవ్ స్టోరీ సూపర్ హిట్ అవుతుంది. ఈ ఒక్క నిజంగా సినిమాలు చూపెడతారు కదా, రియాలిటీగా జరుగుతాయండి. అండ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. పర్ఫెక్ట్. బెలూన్ బర్స్ట్ చేయండి. చెప్పండి సార్, మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండే? పెళ్ళైనాక తను 3 months కల్లా ప్రెగ్నెంట్ అయింది. తను చాలా కేర్గా తీసుకున్నాను. మా అత్తమామలు జాబు, మా మమ్మీ డాడీ బిజినెస్. వాళ్ళు కుదిరే కాదు, వీళ్ళు తీసుకెళ్లాలన్నా కుదరదు. హాస్పిటల్ చెకప్ కానీ దేనికైనా నేనే తీసుకుని వెళ్ళాను 9 నెలలు. నాట్ నో, బట్ స్టిల్ ఇంటి దగ్గర అయినా సరే ఆయన ఎక్స్ప్రెస్ చేయలేరు, కానీ ఆయన చూపించేలా ఎక్స్ప్రెస్ చేసేదానికన్నా చాలా ఎక్కువ. అది తెలుస్తుంది, మీరు మాటల్లోనే తెలుస్తుంది. బెలూన్ బర్స్ట్ చేయండి. ఎలా అయితే కావాలనుకున్నారో, ఎలా అయితే కోరుకున్నారో అలాంటి వైఫ్ వచ్చిందండి. అవునా, అలానే వచ్చిందండి నాకు. ఎందుకంత లవ్ చేస్తారు మీ వైఫ్ ని? ఎలా అట్రాక్ట్ చేస్తుంది? అసలు నాకైతే నలుగురిలో ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. తన దగ్గరకు వచ్చినాకే మేము ఎట్లా లైఫ్ అనేది, మనం బయటికి వెళ్తే ఇలా ఉండాలా, ఇలా ప్రవర్తించాలా, మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మనంతటా మనం స్వచ్ఛంగా బతకాలా. తను హైదరాబాద్ నుంచి ప్రిపేర్ అయ్యి వచ్చిన, హైదరాబాద్లో చదువుకొని తనంతా ఉద్యోగం చేసి నెలకు 30,000 జీతమైనా నాకు అది కావాలి, నాకు ఇది కావాలని అడగదు. బట్ సీరియస్లీ దిస్ ఇస్ వాట్ ఎడ్యుకేషన్ కెన్ డూ. ఎడ్యుకేషన్ అండి, నిజంగా చదువుకుంటే లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. నాది ఒకటే కోరికండి, మీ ద్వారా ఒక 2-3 ఆడపిల్లని చదివియండి. యూఆర్ ఆల్రెడీ డూయింగ్ దట్ అండి. ప్లీజ్ డూ ఇట్. ఎస్, మాకు పిల్లలు వద్దు అనుకున్నాము. బికాజ్ వి ఆల్వేస్ వాట్ వి థాట్ వాజ్, దేవుడు ఇంతమందికి అన్ని ఇచ్చాడు, అందరికి అన్ని ఇవ్వలేడు, అడాప్ట్ చేసుకుందాం అనుకున్నామండి. ఒకరిని కన్నాక డెఫినెట్గా అడాప్ట్ చేసుకొని ఎవరినైనా చదివించాలి అని అనుకున్నాము. అది అడాప్ట్ చేయండి. అలానే మేము సంపాదించేది కూడా మా ఊర్లో పిరంగిపురంలో మా అనాథాశ్రమం ఉందండి. ఇవాళ నేను 1000 రూపాయలు సంపాదించాను, దానిలో దశమభాగం అని 100 రూపాయలు తీసుకొని ప్రతి సండే నా భార్యని నా బాబుని ఇద్దరిని తీసుకుని ఆ పిల్లలు, అనాథ పిల్లలకి నాకు తోచింది ఏదో నా సహాయం నేను చేస్తూ ఉంటానండి ప్రతి ఆదివారం.
Fantastic. Hats off to you, madam. I mean, పింకీ గారు మీలాంటి వాళ్ళని చాలా తక్కువ కలుస్తాం, కానీ ఇన్ని ఎపిసోడ్స్ చేసాం, ఎంతమంది పార్టిసిపెంట్స్ ని కలిసాము, కానీ మీటింగ్ యూ ఇస్ మై ప్లెజర్. ఐ థ్యాంక్ గాడ్. బిల్ని పగలబడి ప్రపోజ్ చేయకండి. ఐ లవ్ యూ దివ్య. కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ పింకీ గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ లో అయితే ఒక్కరిని మించిన ఒకరి దగ్గర నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఏమన్నానా ఫైనల్ గా ఈ రౌండ్ తర్వాత ఇక్కడ ఉన్న కపుల్స్ ఎలిమినేషన్ గురించి ఆలోచిస్తే దేవుడే మన బూతులు చెప్తాడు. ఎలిమినేషన్ గురించి అందులో ఒక్క కపుల్ కూడా ఆలోచించలేదు, అది నాకు బాగా నచ్చింది. నేనే ఆలోచించలేదు, ఇప్పుడు ఆలోచించాల్సి వస్తుంది. అక్కడ 17 years లో ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు. ఇక్కడ ఇన్స్పిరేషన్, ఇక్కడ మహా 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 ఇన్స్పిరేషన్. సో స్కోరింగ్ పరంగా వస్తే ముగ్గురికి 300 ఇచ్చేసాం మేము. కానీ ఇక్కడ సేఫ్ సైడ్ ఉన్నది మీరు, ఎందుకంటే ప్రేమంటాలో 100 points లీడింగ్ లో ఉన్నారు. 500 points. ఇప్పుడు 300 యాడ్ అయితే 800 points తో లీడింగ్ లో ఉన్నారు. వెరీ గుడ్. మీరు 700 points తో సమానంగా ఉన్నారు. ప్లాట్ఫామ్ నంబర్ 4 లో వెయిట్ చేస్తున్నారు. ఇద్దర్లో ఓన్లీ 1 couple ఫైనల్ రౌండ్ కి వెళ్ళబోతున్నారు. మనం ఏం చేస్తామంటే కాయిన్ టాస్, ఆ దేవుడికి వదిలేస్తాం ఈ డిసిషన్. టాస్ వేస్తాం. హెడ్స్ ఆ టైల్స్ మీరు డిసైడ్ అవుతారు. ఓకే రెడీ? సో హెడ్స్ ఎవరిది, టైల్స్ ఎవరిది? మీరు చెప్పండి సార్. హెడ్స్ అండ్ ఆబ్వియస్లీ టైల్స్. లెట్స్ గో ఫర్ దిస్. yes tails it is. Juniors, congratulations. జూనియర్స్ కలిసి సీనియర్స్ ని మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అని అలా అన్నారు. నో ప్రాబ్లం. బట్ ఎక్కడ కూడా మీకు లవ్ లేదు, అండర్స్టాండింగ్ లేదు, ఎక్కడ దాని గురించి ఏం కాదండి. ఇట్స్ జస్ట్ లక్. సో యువర్ బెస్ట్ విషెస్ టు బోత్ ది కపుల్ అండ్ మేము ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతాం. ఫైనల్ రౌండ్ కి వచ్చేసాం. అది ఆటడిస్తా. ఇద్దరు ఎంత హ్యాపీగా కూర్చున్నారు చూడ. వాళ్ళకి ఏం పని ఉంది? ఏమీ లేదు, పనంతా అక్కడ లేడీస్ కే. పని వీళ్ళకి కాదు, వాళ్ళకి పెద్ద పని ఉంటది. అది తీసుకెళ్ళి వంగాలి కదా. చూద్దాం. గేమ్ అర్థం అయిపోయింది కదండి. సింపుల్ గా 2 డస్టర్లు ఉన్నాయి మీకు, 2 చేతిలో కలర్ వాటర్ ఉంది. మీకు పింక్ ఇచ్చాము, మీకు బ్లూ ఇచ్చాము. ఆ వాటర్ లో ఈ స్పాంజ్ ని ఆ వాటర్ లో నింపి ముంచి అక్కడికి వెళ్ళి అక్కడ పిండాలి. పిండితే వాటర్ కరెక్ట్ అవుతుంది కదా క్యాన్ లో. అక్కడ నుంచి ఆ అక్వేరియం లో పడుతుంది. 3 minutes తర్వాత ఎవరి క్యాన్ లో ఎక్కువ వాటర్ ఉంటాయో వాళ్ళే విన్నర్. మీ దగ్గర 100 points ఎక్కువ ఉన్నాయి. పింకీ గారు మీరు 100 points తక్కువ ఉన్నారు. సో చూద్దాం. ప్రతి మిల్లీ సెంటీమీటర్ కి 200 points ఇవ్వడం జరుగుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్పాంజుల్ని ముంచండి, అక్కడికి వెళ్ళి పిండండి. అమ్మో మామూలుగా మీరు ఎక్కువ వాటర్ తీసుకెళ్ళట్లేదండి. ఎందుకు పంపాడు? ఏమి లేదుగా అక్కడ. వావ్, ఇక్కడ ఎక్కువ వాటర్ తీసుకెళ్లి పిండుతున్నారు. అయ్యో వెరీ గుడ్ సూపర్. ఏంటండి 2 స్పాంజులతో తీసుకెళ్ళి మీరు అన్ని వాటర్ తీసుకెళ్తున్నారు? అమ్మయ్య, ఫస్ట్ టైం అండి ఎక్కువ వాటర్ పోసారు. ఇలాగే కంటిన్యూ అవ్వండి. టఫ్ కాంపిటీషన్ ఇవ్వాలి. ఫాస్ట్ అండి. ఎవరికాలి మీరు తక్కువ వేస్తున్నారు కాబట్టి ఎక్కువ సార్ వేయండి. కమాన్. మీరు కూర్చోండి. ఆమె 2-3 సార్లు తిరిగి ఒకేసారి పోస్తుంది. మీరు త్వరగా వెళ్ళి ఇంకా పిండండి. ఇంకోసారి మీరు అట్లే ఉండండి. చెప్పండి తొందరగా. మీరు పరిగెత్తండి తొందరగా. లాస్ట్ 30 seconds. వావ్, ఒకేసారి ఇప్పుడు ఎన్ని పోసారో అది ఒక్క ట్రిప్ లోనే అది వాటర్ తీసుకురావాలి.
ఇక్కడ గో 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 సిట్ 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 సిట్. అసలు చూడండి చేస్తున్నారా? సూపర్ సూపర్ సూపర్. ప్రస్తుతానికి ఈక్వల్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కమాన్ కమాన్. 10 9 8 7 6 5 4 3 2 1. ఎవరి అక్వేరియంలో ఎంత వాటర్ ఉంది చూడాలి. యాంకర్ కి టఫ్ టైం అంటే ఇదే. రెండు ఈక్వల్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి దూరం నుంచి చూస్తుంటే. రెండు ఈక్వల్ గా ఉన్నాయి. ఇక్కడ నురుగుంది కాబట్టి నురుగు వెళ్ళే వరకు ఆగుదాము. It is 4.8 centimeters. అసలు ఏం జరిగిందంటే The winner of అనిపించింది ఒకలాగా కానీ ఇక్కడ జరిగింది ఒకలాగా. ఆడుతున్నప్పుడు మనం వేరేలాగా అనిపించింది కదా. నేను కూడా వేరేలా అనుకున్నాను. బట్ లాస్ట్ లో వీళ్ళు అంటే నేనే ఎనర్జీ ఇచ్చాను రా వాళ్ళకి. ఇచ్చావా? తప్పని చేశాను. తప్పని చేశాను. నాది ఉల్టా అవుతుంది. అదే. The winner of మొండి మొగుడు పెంకి పెళ్ళాం టైటిల్ is for this episode is Mr. and Mrs. వెంకట్ గారు. కంగ్రాట్యులేషన్స్. yes విన్నర్స్ ఎవరో తెలిసిపోయింది. ఇప్పుడు పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందరికి. మిస్టర్ అండ్ మిస్సెస్ వెంకట్ గారికి ది మ్యాథ్స్ టీచర్ మొండి మొగుడు పెంకి పిల్లం టైటిల్ గెలుచుకున్నందుకు జీ తెలుగు తరపు నుంచి హోమ్ థియేటర్ కంగ్రాచులేషన్స్. జీ తెలుగు తరపు నుంచి మిక్సీ. మీకు తెలుసు ఇందులో ఏముందో. అదే సార్ మీరు బాగా ఎంజాయ్ చేశారు కదా ఈ షో. ఏదో చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ షో గురించి, రవి గురించి చెప్పండి. షో చాలా బాగుందండి. కళ్ళు కళ్ళు ప్లస్ రౌండ్ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కళ్ళల్లోకి చూసి నిజం చెప్పు అంటుంటారు. దట్ ఈస్ రైట్. ఇక్కడికి వచ్చినాక పర్ఫెక్ట్లీ అబద్ధం చెప్పాలనుకున్నా కూడా చెప్పలేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఎలా అనిపిస్తుంది వెంకట్ గారు? అదేనండి సేమ్. నేను ఆడిషన్స్ కూడా అప్పుడు మీకు నచ్చిన రౌండ్ ఏంటంటే కళ్ళు కళ్ళు ప్లస్ అదే చెప్పాను. రైట్. మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది షో? ఇంతమంది ముందు ఆడియన్స్ తోని లైవ్ గా పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ఇట్స్ మార్వెలస్, అన్బిలీవబుల్. సూపర్. మీరు కూడా మా షోకి ఇలానే వచ్చి పొగడొచ్చండి మమ్మల్ని. పొగడడం కాదు, పార్టిసిపేట్ చేయొచ్చు. ఎలా అంటే mmpztelugu@gmail.com కి మీ డీటెయిల్స్ అని పంపించేయండి. మళ్ళీ రేపు 3:30 చెప్తా. రాత్రి 11 గంటలకి మళ్ళీ కలుసుకుందాం. అంటల్ దెన్